హాయ్ హలో నమస్తే వణక్కం. సో ఈరోజు అయితే మేము ఒక సీక్రెట్ స్పాట్కి వచ్చినాం అడవిలోకి. ఇది నల్లమల ఫారెస్ట్. సో ఈ నుంచి ఒక వ్యూ కనిపిస్తుంది మనకి. ఎప్పుడో లాక్డౌన్లో అటు సైడ్ వస్తుండే మేము ఇట్లా. సో ఇది కొంచెం లోపలికి రావాలి, చూద్దాం లోపల పోయి ఒకసారి ఓపెన్ ఉందా లేదా. ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది, లైక్ వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఏముండకూడదని కోరుకుంటున్నాం. సో ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసినాం. వెదర్ కూడా మంచిగా ఉంది, వర్షం పడట్లేదు ఇప్పుడైతే. వర్షం పడితే మాత్రం తడిసిపోతాం. ఓకే, ఇప్పుడెప్పుడో లాక్డౌన్లో వస్తుండే మేము అందరం కరోనా టైంలో. బట్ ఇప్పుడు ఓపెన్ ఉంది అని అనుకుంటున్నా. చెట్లు వచ్చేసినాయి మొత్తం. ఏ యానిమల్ ఉండకూడదని కోరుకుంటున్నాం. అంటే అస్సామే. ఓకే, ఆల్మోస్ట్ వచ్చినాం. ఇది చూడొచ్చు, ఇక్కడ ఏవో పడుకున్నట్టున్నారు ఇక్కడ చూడు, అందుకే అనిగిపోయింది గ్రాస్ మొత్తం. జాగ్రత్తరా. యా, ఆల్మోస్ట్ వచ్చినాం. ఇదొక వ్యూ పాయింట్. ఇది నార్మల్గా బాగుంటుంది చూడ్డానికి. లైక్ నార్మల్గా ఎవరికి తెలియదు ఇట్లాంటి ప్లేసెస్. సో లోకల్ బాయ్స్ కాబట్టి కొన్ని తెలుసు. ఓకే, చూడొచ్చు అటు సైడ్ కనిపిస్తుందని అనుకుంటున్నా. సో అటు సైడ్ వెళ్దామా, ఇటు సైడ్ వెళ్దామా, స్ట్రైట్ వెళ్దామా? కింద చూసుకోరే, బ్రోస్ ఉంటారు. అర్థం కాలే. వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది నీకు. ఓకే, ట్రాక్ లెక్కనే ఉంది మొత్తం, నడుచుకుంటూ పోవడానికనే వేసినట్టు ఇది. అదే మనం ఎక్కడెక్కడికో కొడైకెనాల్, ఊటీ, కేరళ అన్నీ పోతాం, కానీ మన తెలంగాణలో చాలా ఉన్నాయి ప్లేసెస్ చూడడానికి. ఫారెస్ట్ ప్లేసెస్ కానీ, వ్యూ పాయింట్స్ కానీ. కొంచెం డెవలప్ చేస్తే మనలాంటి వాళ్ళు వైరల్ చేస్తేనే అవి కొంచెం తెలుస్తాయి అందరికీ. మన స్టేట్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. బడ్జెట్ అలా ఏదో అనేది ఏదో పెరుగుతుంది. తెలంగాణకైతే కొన్ని పైసలు వస్తాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ. సో మేము ఒకటే చెప్పేది, ఫారెస్ట్ ఉంటాం కాబట్టి ప్లాస్టిక్ అనేది వాడొద్దు ఎక్కువ. ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకండి, యూజ్ చేసినా కానీ ఫారెస్ట్లో వేయకండి. అవి డీకంపోజ్ కావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. అదే కాక జంతువులకు కూడా చాలా ఇబ్బంది వీటి వల్ల. సో అవి ఒక్కటే, అది లేకుండా మనం ఎక్కడ పోయినా నేచర్ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలు. ఓకే, ఇట్స్ వచ్చేసినాం ఆల్మోస్ట్. వచ్చినామని అనుకుంటున్నాం కానీ ఎటు పోతున్నామో తెలుస్తలేదు. ఇదా కాదా నాకు అర్థం కావట్లేదు. ఇదే అక్కడ కృష్ణా రివర్ కనిపిస్తుంది. అటు సైడ్ వెళ్దాం పరా, లెఫ్ట్కి. అడ్డ లెఫ్ట్కి వెళ్దాం. నేను ఎందుకు ఇట్లాంటివి ఇన్స్పైర్ అయినా అంటే, మ్యాన్ వర్సెస్ వైల్డ్ బాగా చూస్తుండే చిన్నప్పటి నుంచి డిస్కవరీ ఛానల్లో. సో బేర్ గ్రిల్స్కి కొంచెం పెద్ద ఫ్యాన్ నేను. తర్వాత ప్రైమల్ సర్వైవర్ అని నేషనల్ జియోగ్రఫీలో వస్తుంది, చూడొచ్చు, బాగుంటుంది. సో వాడు సర్వైవల్ థింగ్స్ ఇవన్నీ నేర్పిస్తుంటాడు. సో అట్లా ఇన్స్పైర్ అయినా నేను కూడా. అట్లా అని చెప్పేసి 7 వరకు తిరిగాను. నేచర్కి కొంచెం కనెక్షన్ ఉంటుంది కదా. వీడికి సైన్స్ ఆఫ్ స్టూపిడ్స్ ఎక్కువ ఇష్టము. అరే అంత క్లోజ్ ఉంది, చూసుకొని పోదాం లోపలికి. బ్రోస్ ఎవరు ఉండొద్దు ప్లీజ్. వద్దులే అటు సైడ్ ఏమన్నా చూద్దామా.
పా. ఎవరు ఉండొద్దని కోరుకుంటున్నాం. ఆహా ఓపెన్ ఉందిలే. యా ఓకే. ఇదే వ్యూ పాయింట్. ఇంకా కిందికి వెళ్ళొచ్చు బట్ మొత్తం క్లోజ్ అయ్యింది ఇదంతా. సో ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. అయిపోయింది, పోతున్నాం ఇప్పుడే నడుచుకుంటా. ఎండ కొడుతుంది, పర్లేదు, బాగానే ఉంది ఎండ కూడా, నడుస్తుంది కొద్దిసేపు. కాకపోతే ఫొటోస్ తీయడానికి ఇబ్బంది అవుతుంది అంతే, బ్లాక్ కొడుతుంటాయి ఫొటోస్, షాడో పడుతుంటాయి. ఇదే లొకేషన్. ఓకే, ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తాం. ఇంకొక పాయింట్ తెలుసు మాకు. సో ఆ నుంచి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఇంకోటి ఉంటుంది, చూసుకొని పోతాం. సీ యూ దేర్, బాయ్.